సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. దీంతో ఇవాళ నుంచే నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఉదయం 9 గంటలకు గెజెట్ నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. 4వ విడత లోక్సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి షురూ కానుంది. ఇక నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 25 వరకు కూడా కొనసాగనుంది. 26న నామినేషన్ల స్క్రూటినీ, 29న ఉపసంహరణకు తుది గడువుగా ఈసీ నిర్ణయించింది. 21వ తేదీ ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఎంపీ అభ్యర్థుల నుంచి కలెక్టర్ ఛాంబర్లో, ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి ఆయా రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలు స్వీకరించబోతున్నారు. నామినేషన్ వేసే వ్యక్తితో పాటు మరో 4గురికి మాత్రమే 6వ ఛాంబర్లోకి అనుమతిస్తామని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. మే 13న పోలింగ్ జరగబోతోంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి. ఇక నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుండటంతో అన్ని రకాల సర్వేలకు ఫుల్ స్టాప్ పడ్డట్టయింది. ఇవాళ నుంచి ఏ సంస్థ, ఏ వ్యక్తి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు వెల్లడించకూడదు. ప్రీ పోల్ సర్వే కానీ, ఒపీనియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ ఎలాంటి సర్వే వెల్లడించకూడదు. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. ఇక ఇవాళ నుంచే ఏపీ, తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుండటంతో నేతలు నామినేషన్లు వేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 25న ఏపీ సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. అంతకుముందు 22న జగన్ తరపున అవినాష్ రెడ్డి ఓ సెట్ నామినేషన్ వేస్తారు. మరోవైపు ఈ నెల 19న కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. లోకేష్ మంగళగిరిలో నామినేషన్ పత్రాలు సమర్పిస్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం తెలంగాణ బీజేపీ కొత్త వ్యూహం రచించింది. ప్రతి అభ్యర్థి నామినేషన్స్ ను భారీ ఈవెంట్లు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ కు ఒక్కో జాతీయ నేత వచ్చేలా షెడ్యూల్ ప్రిపేర్ చేశారు. నామినేషన్ల కార్యక్రమాలకు బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎంలకు తెలంగాణ బీజేపీ ఆహ్వానం పంపించింది. ఇక తెలంగాణ నుంచి బీజేపీ అభ్యర్థులు ఈటల, రఘునందన్ రావు, డీకే అరుణ ఇవాళే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఈటల రాజేందర్ నామినేషన్ ర్యాలీలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి పాల్గొంటారు. రఘునందన్ రావు ర్యాలీ గోవా సీఎం సావంత్ హాజరవుతారు. రేపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ లోక్సభకు నామినేషన్ వేస్తారు.